అవునరా, నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా? హెల్ప్ చేయొచ్చుగా. ఏంలా రైటర్ని ఎలా పట్టుకోవాలి తెలియట్లా. చిన్నప్పుడు నేను ఒకసారి గుడికి కూడా వచ్చా. ప్లీజ్. ఇదిగో. ఓ ఇటీ. అబ్బా ఎంత దుమ్ము. అయ్యో. ఆ, ఇదేనా నువ్వు ఇంటర్నెట్లో ఏదో రాస్తున్నావన్నారు? ఇదేంటి ఇన్నాళ్ళు రాసేది నువ్వని తెలియదు కాబట్టి ఇంకో నంబర్ పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వని తెలిసిపోయింది కదా, ఇంకిదెందుకు? నీ నంబర్ పెట్టుకోవచ్చు కదా. భోజనం రెడీ అయిపోగానే చెప్తాను, వచ్చే. సౌమిత్రి గడు చెప్తానే ఉన్నాడు సీల్ ఓపెన్ చేయొద్దురా అని. నేను ఓపెన్ చేసి మొత్తం అన్ని అతికిచ్చాను. అయినా నా చేస్తాం కాబట్టి 4 షార్ప్నర్లు ఎందుకు? ఓవర్ యాక్షన్ కాకపోతే అసలు వైట్ బోర్డ్ మీద కూడా ఎరేజర్లు తీసుకుంటాడా? అయినా నిన్నటిదాకా వెళ్ళింది ఇవాళ ఫోన్ నెంబర్ పెట్టాడంటే నేనేం చేయలేను అనుకున్నాడేంటి? అమ్మో ఇదేంటి ఫోన్ చేయకుండా నాలోనే మాట్లాడేసుకుంటున్నానే. ఫోన్ చేసి వద్దాం, మళ్ళీ ఎత్తడలేదు, అదో టెన్షన్. ఆ బ్లాగ్లో నెంబర్ మన బిఎస్ఎన్ఎల్ బాబ్జీ గడికి ఇస్తే ఈ అడ్రస్ ఇచ్చాడ్రా. నాకు చీటీ పడి పని ఉందిరా, లేకపోతే నేనే వచ్చాను. పర్లేదులేరా, నేను పట్టేసుకుంటాలే. నాకు తెలుసులేరా, నువ్వు పట్టేసుకుంటావు. సరస్వతి, అది అక్కడ నుంచి టీ తీసుకురా. అక్కడే పెడుతున్నా. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. హాయ్ అత్తయ్య. బావగారు మీరా? నమస్తే. ఏంటి ఇలా చెప్పుకుని వచ్చేసారు? రండి బావగారు, రండి రండి. పర్లేదు బావగారు, వస్తున్నారని చెప్తే ఏదో చేసేదానిగా. నాన్న భూషణ్తో మాట్లాడాలంటే ఏంటి బావ, అంత కులాసే కదా? అంతా కులాసే బావగారు. కొంప తీసి చెప్పేసిందా? భూషణ్ బాబు లేడా? ఇంట్లోనే ఉన్నాడు బావగారు, పిలవనా? ఊరికే అడిగాను. పర్వాలేదు, పిలవద్దులేండి. రేయ్ భూషణ్, ఒకడు త్వరగా రారా. హాయ్ మా. ఏమైంది? వీక్లీ కంటెంట్ ఆగిపోయింది? అది యాక్చువల్గా మావయ్య, అంటే 3-4 వారాల నుంచి కూడా కంటెంట్ రావట్లేదట. అది ఏం జరిగిందంటే ఏమేవ్ మీ అన్నయ్య వచ్చి ఇంత సేపు అయింది, ఏమన్నా తీసుకొచ్చేది ఉందా లేదా? ఇలా గట్టిగానే చెప్పాలి బాబు. మా ఫ్రెండ్స్ చదివారంట, ఈ మధ్య ఏంటి కంటెంట్ ఆపేశారు అని అడిగారు. కొత్త బుక్ రాసే పనిలో ఉన్నారు అని చెప్పా. అమ్మయ్య చెప్పలేదనుకుంటా. ఎప్పటి నుంచో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మావయ్య, అసలు మీకు ఎందుకు రైటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్? మంచి ప్రశ్నే. ఆ రోజుల్లో మా నాన్నగారు కీర్తి శిష్యులు రాజేంద్ర కుమార్ గారు నవలలు బాగా రాసేవారు. ఓహో, ఆయన కొడుకుని కదా, అలా రచించడం నాకు అబ్బుతుంది అనుకున్నారు. మనకేమో రాదాయే. సరే, ఆయన ఫీల్ అవుతారేమోనని ఎవరో రాసింది తీసుకెళ్లి నేను రాశానని అబద్ధం చెప్పాను. బావా, ఎవరో రాసింది మీరు రాశానని చెప్పుకోవడం తప్పు కదా? తప్పే. ఆ వయసులో అంత ఆలోచన మనకి ఎక్కడుంటుంది చెప్పండి. మావాడు చూడండి, చిన్న వయసులోనే పెద్ద రైటర్ అయిపోయాడు. ఎరా ఏంటి మేము లేకుండా బోల్డ్ కబుర్లు చెప్పేసుకుంటున్నట్టున్నారు? ఒకసారి బయటికి రా. తీసుకోండి. ఒక్క నిమిషం.
బుద్ధ విగ్రహంలో నుంచోకపోతే వచ్చి ఏదో ఒకటి మాట్లాడు. భోజనం చేసావా? ఛీ! అదే అడిగేది. నాకు భయం వేస్తుంది సారీ. హ? నీకు భయమా? ఇంత డ్రామా నడిపినోడివి నువ్వు మాకు భయపడతావా? ఇదిగో ఏదేదో మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడితే భయం ఏదేంటి? రా, ఇలా రా, కూర్చో. నాకు వచ్చిన కోపానికి నేను ఏదేదో చేయాలనుకున్నా, కానీ నువ్వు లేకుండా నేను కూడా ఉండలేనేమో. నువ్వు ఎలాంటి టైంలో చెప్పినా సరే అర్థం చేసుకుంటానే ధైర్యంతోనే చెప్పా. అయినా ఇంతలో ప్రేమించి కబాలను వదిలేస్తావేంటి? తీ తీ. బా ఏంటి నువ్వు? బావగారు భలే జోకులేస్తాడు చెల్లెమ్మా. అప్పుడప్పుడు ఇలా ఇంటికి వస్తూ ఏమ్మా, ఉండను. బయలుదేరదామా? రాత్రి కాకినాడ బయలుదేరుతున్నా ఆ రైటర్ని పట్టుకోవడానికి. ఎక్కడికి వెళ్తున్నాడో అడగండి. వీళ్ళకి రైటర్ స్పాట్ అని ఒకటి ఉంటుంది. అందుకే పూరి గారు బ్యాంకాక్కి, వంశీ గారు గోదావరి రోడ్డుకి వెళ్తుంటారు. ఇలా రకరకాల ప్లేసెస్ తిరిగితేనే కొత్త కొత్త పాయింట్స్ తగులుతాయి. నువ్వు కూడా వాణ్ణి ఏమనొద్దే. ఏమైనా డబ్బులు కావాలంటే ఇచ్చే. సరే. నానా నేను ఆల్ ద బెస్ట్. అది కాదు, నేను ఏం చెప్పక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. ఓకే అమ్మా వెళ్ళొస్తాను. బాయ్. రేయ్, మంచి పాయింట్లు రాసుకో. సౌమిత్రి జాగ్రత్తగా ఎక్కించరా. సరే అండి. దిగేటప్పుడు తీసుకోండి చెల్లరా. ఇదిగో కండక్టర్ గారు, నేను ఇంకా టికెట్ తీసుకోలేదు. మళ్ళీ టికెట్ తీసుకోలేదు నింపేస్తారా? వెనకాల తీసుకున్నారయ్యా. సారీ నువ్వా? మరి అదే ట్రూలో అంటే ఎక్కడున్నా సరే ఎత్తుకుంటూ వచ్చేస్తారు. అంత కోపంగా ఉండేసరికి రావనుకున్నా. సౌమిత్రి గారికి కూడా రావటం కుదరలా. ఒక్కనే అలా వెళ్ళాలి, బోర్ కొడుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఏమీ జరగనట్టు ఇలా మామూలుగా మాట్లాడేకు. నాకు ఇంకా కోపం పోలేదు. ఎందుకంత గట్టి ఫీల్ వస్తావు? నీ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు. ఇదే నేను రాసిన ఒరిజినల్ బుక్. చదువుకో, కోపం పోతే. మార్కెట్లో లాస్ట్ కాపీ. ఎందుకు ఏం చేసినా కోపం వస్తుంది నీకు? అసలు నన్ను ఏం చేయమంటావు? ఏమొద్దు, నా దగ్గర సైలెంట్ గా కూర్చో అంతే. ఏంటో బస్ ఎక్కిన నిద్ర వచ్చేస్తుంది. నాటకాలు చేయకు. నాకు అర్థమైందిలే, నీకు ఆకలేస్తుంది అందుకే కోపడుతున్నావు కదా. నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపుతాడు. గొట్టాలదేనా? కారం గొట్టాలు బాగుంటాయి. ముంజలు తింటావా? వేరుశనక్కాయలు, కండి. మన దగ్గర రాడు, ఎక్కడెక్కడ ఎగురుతుంటాడు. ఈ డెకరేషన్ ఏంటి? కరెక్ట్ అడ్రస్ కి వచ్చామా? ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది. పెళ్ళేమో. కొంపతీసి రైటర్ గడి పెళ్ళి అయిపోతుంది ఏంటి? మనకు కావాల్సిన రైటర్ గడి ఇక్కడే ఉన్నాడు అనమాట. రైటర్ గాడేంటి? రెస్పెక్ట్ ఇవ్వవా? అబ్బా నువ్వు నాకు ఇచ్చావా? నువ్వు రైటరా? కాదా? అంటే ఈ బుక్ కాదనుకో. అది కాదు, అంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎలా గుర్తుపడతావు? ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ నేను ఎలా ఉన్నానో వాడికి తెలుసు. సో నన్ను చూసి ఎవరైతే ఓవర్గా రియాక్ట్ అవుతారో వాళ్ళే మన టార్గెట్. షాకేవా? ఒప్పుకో, ఇంత తక్కువ టైంలో అంత తెలివిగా ఆలోచించాననేగా. ఎన్ని చేసానండి. అంటే ఇదే తెలివి బ్లాగ్ లో ఫోన్ నంబర్ పెట్టుకుని పిచ్చోడిలా ఇన్వెస్టిగేషన్ చేశారు చూడు, అప్పుడేమైందని. ఇదిగో ఇదే మీకు మాకున్న తేడా. అసలు క్రియేటివ్ పర్సన్ అన్న తర్వాత ఎక్కడో చోట చిన్న లాజిక్ మిస్ చేస్తారు. యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ గా నేను రైటర్ అని చెప్పిన ప్రచారం పారిపోతావు ఏంటి? ఇలా రా. నీకు చెప్పడం బాగా చెప్పాను కానీ దొరుకుతాడంటావా? ఏమండి ఇక్కడ పనులన్నీ నాకే చెప్తారు. చుట్టాలే హలో, ఇక్కడ కన్నా అంటే లేదంటే ఫీల్ అయిపోతారు. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి one ఇక్కడ second. కన్నా అంటే ఎవరండి? కన్నా కన్నా అక్క పట్టు చీర ఎక్కడ పెట్టావు?
వదులు భూషణ్. ఏ ఇంకో బుక్ రాసేసారు మా అమ్మ నాన్న ఫోటో వేద్దామనా? వదులు. అసలు బుక్ ఎందుకు రాసావు, బ్లాగ్ ఎందుకు క్రియేట్ చేసావు, మళ్ళీ ఎందుకు ఆపేసావు? అసలు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి తెలుసా నీకు? వదులు భూషణ్, అందరూ చూస్తున్నారు. మీలాంటి ఒరిజినల్ రైటర్ని కలవటం ఫస్ట్ టైం. మీరు బుక్ మధ్యలో సంధ్య ప్రేమలో ఫీల్ అయిన గోల్ రీచ్ అయిన విధానం చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు. ఓ ఆ బుక్ చదివారా? ఓకే. యాక్చువల్లీ నేను ఒక్క నిమిషం, నువ్వు రైటరే కదా? ఒరిజినల్ రైటర్. ఏ బుక్ కి? తను చెప్పిన బుక్ కి. తనే బుక్ గురించి చెప్పింది. చెప్పిన తనని అడగడం మానేసి నన్ను అడుగుతావేంటి? సారీ, నువ్వు చెప్పింది ఇది ఎవరి కథ గురించే కదా? మరి నువ్వేంటి ఆ బుక్ గురించి ఏం తెలియనట్టు మాట్లాడుతావు? ఇది ఎవరి కదా? రాసింది నేనేనని మీకు ఇప్పుడే కదా తెలిసింది. అవును, మనకి ఇప్పుడే కదా తెలిసింది. అవును, బుక్ పేరు కూడా ఇప్పుడే చెప్పింది. ఏమో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ఇదంతా ఎందుకు చేశాననే కదా నువ్వు అడిగేది. మా ఊర్లో ఒక ఆడపిల్ల వీధి చివరకు వెళ్ళాలంటేనే ఒక చిన్న పిల్లాడిని తోడిచ్చి పంపిస్తారు. మాది అసలుకి ఏ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, చాలా స్ట్రిక్ట్. అసలు ఒంటరిగా బయటికి పంపడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే మా వాళ్ళు ఇంకా నేను బుక్ రాస్తా, బ్లాగ్ పెడతా, రైటర్ అవుతా అంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు? గుమ్మం లోపల ఏం జరిగినా బయటికి మాత్రం తెలియకూడదు. నాకు మాత్రం నా వర్క్ అందరికీ నచ్చాలి, అందరు అప్రిషియేట్ చేయాలని ఏవో కలలు. ఓహో, మీకు ఇలాంటి కళ్ళే వస్తుంటాయా? అయినా నీ పేరు బయటకు రాకూడదు అనుకున్నప్పుడు నీ ఫ్రెండ్స్ పేరు వాడుకోవచ్చు కదా. నేనే దొరికానా? అసలు అలా ఎవరో ఫోటో వేసి అతను రైటర్ అని చెప్పి నా వర్క్ ని నేను తక్కువ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఎవరైనా అప్కమింగ్ రైటర్ ఐడెంటిటీ వాడుకుందాం అనుకున్నాను. వాడెవ్వరికీ తెలిసిండకూడదు, వాడు ఎలాగో రైటర్ కాలేడు కానీ రైటర్ అని ఫీల్ అయిపోతుంటాడు. ఇంకా అలాంటి వాడికి కూడా హెల్ప్ చేసినట్టుంటుంది కదా అని వెతుకుతున్న టైంలో నువ్వు దొరికావు. ఏంటి రాయొచ్చుగా, పెళ్ళయిద్ది, రాయొచ్చుగా. అర్థం కాలేదు. నువ్వు రాస్తే మా పెళ్ళయిద్ది. దీని పెద్ద రైటర్ అని మా నాన్నకి చెప్పి పెళ్లి ఒప్పుకోవడమే కాకుండా నెక్స్ట్ బుక్ ఎంగేజ్మెంట్ రోజు లాంచ్ చేయాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు నువ్వు రాసిన బుక్ భూషణ్ రాయలేదని తెలిస్తే మా పెళ్లి ఆగిపోయే ఛాన్స్ ఉంది. నేనిప్పుడున్న పొజిషన్లో నీ బుక్కే కాదు ఏ బుక్ రాయలేను. అది కాదు కన్నా. అక్క పెళ్లి